వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వొద్దని అధికార పార్టీ కంకణం కట్టుకున్నట్టు కనబడుతోంది. దీనికి ప్రభుత్వం చేస్తున్న చర్యలే నిదర్శనగా కనబడుతున్నాయి. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీలోకి దిగుతారని గతేడాది నుండే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కొన్నాళ్ల క్రితమే పెద్ద పన్నాగానికి తెరతీసింది. ఇక్కడ తమకు అనుకూలమైన అధికారులను ఎన్నికల విధుల్లో నియమించుకునేందుకు పావులు కదిపింది. పిఠాపురం నియోజకవర్గానికి ఆర్ఓ, ఈఆర్ఓల నియామకం విషయంలో పెద్ద ఎత్తుగడే వేసింది. ఈఆర్ఓగా కూడా వైస్ చైర్మన్ కె సుబ్బారావును, ఆర్ఓగా సంయుక్త కలెక్టర్ను నియమించాలని కలెక్టరేట్ నుండి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు పంపారు. అన్ని నియోజకవర్గాలకు ఈఆర్ఓగా పనిచేసిన అధికారే రిటర్నింగ్ అధికారిగా ఉండగా ఇక్కడ మాత్రం ఈఆర్ఓ, రిటర్నింగ్ అధికారులను వేర్వేరుగా నియమించారు. ఐఏఎస్ల బదిలీలో ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం ఐటీడీఏపీ పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్గా పనిచేసిన సివి ప్రవీణ్ ఆదిత్యను కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్గా నియమించారు. దీంతో ఆయన పిఠాపురం ఆర్ఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధమని జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా ఓడిస్తానని సీఎంకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎమ్మెల్యే ప్రకటించడం, ఎన్నికల అధికారుల నియామకంలో నిబంధనలను ఉల్లంఘించడం చూస్తుంటే పిఠాపురంపై అధికార పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించడానికి నిదర్శనంగా కనిపిస్తోంది.